హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక గిరిజన కుటుంబం గురించి చూపించబోతున్నాను. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆ ప్లేస్ చేరుకోవడానికి ఆల్రెడీ దాదాపు 2 గంటల నుంచి నడుస్తాం అనమాట. ఇక్కడ కొండల మీద దారి చూడండి ఎలాగుందో. లొకేషన్ అయితే సూపర్, చాలా బాగుంది లొకేషన్. చూడవచ్చు చుట్టూరు కొండలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ట్రైబల్ లైఫ్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా ఒక గడ్డ ఉన్నట్టుంది కానీ ఇక్కడ ఏం వాటర్ లేదు. ఇదనమాట. ఇక్కడ కూడా వర్షాకాలం వస్తే వాటర్ వస్తుంది గట్టిగా కదా. అదే చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. చూడండి, ఇలా కొండల్లో ఉన్నారనమాట. చూడండి, ఇలా ఉంది. ఒకటే ఒక ఇల్లు కట్టుకున్నారు, చిన్న ఇల్లు. చుట్టూరు చూస్తే కొండలు. చూడండి, మొత్తం చుట్టూరు కొండలు అనమాట. చూడొచ్చు మనం, ఒకటే ఇల్లు అనమాట. చూడొచ్చు, ఈ పక్కన ఇది ఉంది. ఏం పేరమ్మా మీ పేరు? పంటమ్మా. పాడి పెంటమ్మా. ఓకే ఓకే. ఇక్కడ ఉండేది ఎవరు? ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు? మీరును ఆయన ఉంటున్నారా? ఓకే ఓకే. మీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు? అయితే మీరు ఉంటున్నారా? ఓకే. మీ పేరండి? బాలయ్య. ఏంటి మరి ఇక్కడ ఏంటి ఈ కొండల మధ్య మాకు రావడానికి 2-3 గంటలు పట్టింది. మీరు కొండల మధ్య ఇక్కడ కట్టుకొని ఎలా ఉంటున్నారు? ఏంటి పరిస్థితి? అలాగే ఉంటాం మరి, తప్పదు. మరి తప్పదా? ఉన్నాయి కదా, భూములు ఉన్నాయి. భూములు ఎలా వదిలేసుకుంటాం? నేను పండిస్తున్నారా? మరి చూస్తున్నా. వరి ఇంకేంటి పండిస్తున్నారమ్మా? ఆనపకాయలు ఇలాంటి కందులు ఇలాంటివి పండిస్తాం. కందులు పండిస్తాం. మరి తర్వాత అలసందలు అంటాం. అలసందలా వేస్తాం, చేస్తే అవుతాయి. అవుతాయి. మరి చెయ్యకపోతే బద్దగిస్తే మరి అదే. మీరు ఏ దూరల కింద వస్తారండి? మీరు ఏ దూరల కింద వస్తారా? మేము కొండదూరలు వస్తారా? ఓకే ఓకే. అదేంటి, వంట అయిపోయిందా? అమ్మాయి రండి మీరు ఒకసారి. వంట అయిపోయిందా? ఇవేంటమ్మా ఇవి? కొబ్బరికాయ మళ్ళీ ఉడిచినారు. ఓకే ఓకే ఓకే. చెప్తాను యూట్యూబ్ కోసం. అయితే ఇప్పుడు వంట అయిపోయిందమ్మా. ఏం చేశారు వంట? చింతపిక్క సారే. అంటే మీరేంటి అన్నం అది తింటారా? భోజనమేనా? మళ్ళీ అంబలి కూడా? అంబలి అన్నం తింటారు. తింటారు. కరెంట్ లేదా? కరెంట్ లేదు. మరి రాత్రి పరిస్థితి ఏంటి? జంతువులు వస్తాయా? వస్తే పోతాయి. మనకి పోతాయి. ఏ జంతువులు వస్తాయండి? ఏ జంతువులు పెద్దగా ఇప్పుడు లేవు, అప్పుడే తీసేసారు. జంతువులు లేవు ఇప్పుడు. మట్టుకు పిట్టలు కూడా అయిపోతున్నాయి. కోతులు తినేస్తాయి. గుడ్లు పెడితే అడుగు కోతులు ఉన్నాయి కదా, అడవి కోతులు తినేస్తున్నాయి. వేటిని తినేస్తున్నాయి? ఆ గుడ్లు తినేస్తే మరి పిల్లలు ఎట్లా కాదు, అవి కూడా తగ్గిపోయాయి. కాదు, పిట్ల గుడ్లు కూడా తినేస్తున్నాయా? పిట్ల గుడ్డు కోతులు తినేస్తున్నాయి. అవి కూడా తగ్గిపోతున్నాయి. కోతులు ఎక్కువైపోతున్నాయి. అది ఇల్లు మీరే కట్టుకున్నారా? ఇది ఇంకా ఇల్లు కాదలేదు, గుడిసే. మాత్రం మామూలుగా పొలాల కోసం అని చెప్పి కోతుల కోసం ఇలాగా. అదే కోతులు ఎక్కువ ఉంటాయి. కోతులే. ఓకే ఓకే. మరి గోడలు లేకుండా ఇది కట్టారన్నమాట. గోడలు కడతాం. కడతారు. నెక్స్ట్ ఒకసారి ఇల్లు చూద్దాం లోపల. చూసుకోండి, ఇంకేం లేదు లోపల. అదే ఇదంతా గంజి. ఇది గంజి ఏంటి? ఇవి అలసందలు. ఇవి అలసందలు. ఓకే ఓకే. అయితే గోడలు లేకుండా చుట్టూరు ఫ్రెండ్స్ చూడొచ్చు. చుట్టూరు ఇలాగా రావులేండి. గోడలు లేవు, కర్రలు పెట్టారు అనమాట. ఇదేంటి కోడి ఉన్నట్టు ఉంది? కోడి గుడ్లు. ఈ బట్టలు, రైస్, ఇదంతా రైస్. మరి మీరు పడుకోవడం అంటే ఎక్కడ? ఇలాగే ఇక్కడే. అయితే ఇప్పుడు ఇది ఏ గడ్డి అండి ఇల్లు మీద వేసింది? ఈ గడ్డి ఏంటి? ఇది గడ్డి మామూలు ఈతగడ్డి లాంటిది. ఈతగడ్డి. సో అయితే ఇది డోకులు వాడుతున్నారు. మంచినీళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? మంచినీళ్ళ పరిస్థితి అదే. బయటికి వెళ్ళిపోండి పదండి. బయటికి వెళ్దాం. మంచినీళ్ళు ఎలాగండి మీకు? నాకు అయ్యే తాగేస్తుంటే గడ్డ నీరు బాగానే ఉంటాయి, పర్లేదా? బాగుంటాయి. ఈ గడ్డ. ఓకే ఓకే.
ఫ్రెండ్స్ చూడొచ్చు, చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. ఇక్కడ విశాలంగా ఉండాల్సి ఉండిపోవడం సూపర్ ఉంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ టార్పాలిన్ వేసారా? వర్షం వస్తే కారుతుందా? కారదా? ఓకే ఓకే. సో అయితే ఇదంతా వరి అంతా వేసారు. అయితే ఇప్పుడు ఇది మెట్లులా కట్టారు కదా, ఎందుకు అలా చేశారు? మరి నీరు నిలబడడానికి, నీరు నిలబడడానికి. కరెక్ట్ చెప్పారు మీరు, కరెక్ట్ చెప్పారు. నీళ్ళు నిలబడడానికి. ఇదేం మొక్క అండి ఇది? ఈ మామూలు అడవి మొక్కలండి. అడవి మొక్క అది. అడవి మొక్క పనికిరాదు, దీనికి ఊరు పేరు లేదు. ఊరు పేరు లేదు. అవి కాగ మొక్కలు, అవి వస్తాయి. కాంపెక్కల కాం చెట్లు. ఓకే. ఈ గడ్డి నేను అడిగింది, ఏ గడ్డి అనేసి. ఇదేంటి దెబ్బగడ్డ? దెబ్బగడ్డ కాదు, ఇది ఈతగడ్డ. ఈతగడ్డ. ఇదేంటి అంబలే? అంబలి చేసుకున్నాం. ఓకే ఓకే. కానీ లొకేషన్ చాలా బాగుందండి. చుట్టూరు కొండలు సూపర్గా ఉంది. కానీ ఒకటి ఏంటంటే మాకు రావడానికి ఎంత టైం పట్టింది, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి రావాలంటే ఏంటి పరిస్థితి? ఇవేంటి మా పందుం పొలాలు అవి చేతిలో పట్టుకుంది. పట్టుకుని ఎందుకు పట్టుకున్నాం అవి? పందుం పొలాలు ఎంత దూరం దాకా ఉంటుందా? భోజనం అయిపోయింది కదా. పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటావా? అగ్గి ఎక్కడ పట్టుకుంటాను మాయా. అది ఏంటి ముక్కులకి ఏంటి అలా పెట్టారు? మీరు చిన్నప్పుడు కొట్టినవి అవి? చిన్నప్పుడు కొట్టినవి. కమ్ములు బంగారం. బంగారం ఏంటి? బంగారం కమ్ములు అప్పుడు అలవాటు కదా, ఇప్పుడు అలవాటు లేదు. కొండలు మరి అంతే. అదేలేండి. ఇప్పుడు మా తాతల తండ్రులు మా అమ్మ మా నాన్న ఎట్టింది, నేను ఒగ్గాను. నేను చచ్చిపోతే తీయవలేదు, నేను ఒగ్గాను. అయితే చుట్టాలు వచ్చారు. మా మామ మా మామకు చూస్తానని వచ్చిందండి. ఇవేటమ్మా అవి? కొబ్బరికాయలా? ఇంతకు చెప్పిన లేదా ఒకసారి? మా పాప ఉన్నదని. అదే దుంపలా ఇది దుంప మా మామ దగ్గర. ఏం దుంప? ఏం దుంప అది? చూపించండి ఒకసారి. తోట దుంప వేస్తాము, దానికి తోట దుంప అంటాం. అది చూపించండి ఒకసారి. అదే నాకు డౌట్, దుంపలాగా ఉంది అందుకే అడిగాను అన్నమాట. అది మా మామ దగ్గర ఆడుకొని చూపించండి. మా దగ్గర పాప ఉన్నది. ఏమంటారండి ఈ దుంపని? ఇది తోట దుంప అంటారండి. తోట దుంప మీరు పండించింది? తోట దుంప కూర చేసుకుంటారు, ఉడకబెట్టి తినేస్తారు. ఉడకబెట్టి తిన్నా కూడా బాగుంటుందా? బాగుంటది. కూర వండుకొని కూర వండుకుని బాగుంటుంది. మా ఇంటికి పాప ఉన్నది. అదేలేండి. పాప గీ పైన పాపే తినేస్తుంది, పెద్దోళ్ళు తినరా? పెద్దోళ్ళు తింటారు, చిన్నవాళ్ళనే తింటారండి. అయితే ఇంటికి చుట్టాలు వచ్చారా? చుట్టాలు మరి మీరు ఇక్కడ ఒక్కలో ఉంటున్నారు కదా, మీకు టైం పాస్ ఎలాగా అమ్మా? ఎలాగవద్దు టైం పాస్ మీకు? మరి ఒక్కలో ఉంటున్నారు, పర్లేదు. అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది. ఏం భయం ఏది రాదు. అవును, అంటే నేను అంటుంది టైం పాస్ అవ్వదు కదా. భయం గురించి లేదు, కానీ ఆవిడ ఒక్కరు ఉంటే ఒక్కరు ఎవరైనా ఇరుగు పొరుగు ఉంటే కొంచెం ఇలాగ వచ్చారు కదా, చుట్టాలు వచ్చాయంటే మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా. పర్లేదులే, ముసలి వస్తుంది, మాట్లాడుకుంటే అయిపోతుంది. అదేనండి. అయితే ఒకటి కరెంట్ ఉంటే బాగుంది మీకు, అన్నీ అయ్యారు. కానీ కాకపోతే ఒకటి ఏంటంటే ఇది పక్క ఇల్లు కాదు కదా, వాళ్ళు కూడా అయిపోవడానికి. ఆధార్ కార్డులో 2-3 చూడండి తీసుకెళ్తారు కానీ అన్న వీళ్ళు చేయరు ఆధార్ కార్డులు. మరి ఆధార్ కార్డులు ఉంటే ఇద్దాము, మరి అనవసరంగా ఆ లొకేషన్ ఇవ్వాలంటే మాకు దెబ్బ అన్నారు కరెంట్ అయ్యారు. సిగ్గుపడ్డాం మరి ఇంకా పల్లకుండా. అవును, ఏదైనా ఆధారం ఉంటే కదా. అవునవునవును, ఆధారం ఉండాలి. లొకేషన్ చాలా బాగుందండి, సూపర్గా ఉంది లొకేషన్ అయితే. సరే, అయితే ఇప్పుడు ఇంకేమున్నాయి ఇబ్బందులు మీకు ఇక్కడ? మాకు ఇబ్బందులు మరి ఏమున్నాయంటే బాగానే ఉందా ప్రశాంతంగా? ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అన్నట్టు కరెంట్ ఉంటే, కరెంట్ ఒక్కటి ఉంటే బాగుంటుంది. అదే కరెంట్ ఉంటే, ఎందుకంటే ఏ తీసుకున్న టీవీ పెట్టుకొని టైం పాస్ అయిపోయింది, సరదాగా ఉంది. అవును, కరెంట్ ఒక్కటి లేకపోవడం. చలి ఎలా ఉంటుందండి? గట్టిగా ఉంటుంది చలి? చలి బాగా ఉంటుందా? పెద్దగా లేదు. చలి లేదా? మరి మీరు ఆవులను పెంచుతున్నారా? ఆవులు ఉన్నాయా? నాదే ఉంటుంది, ఇక్కడే ఉన్నాయి. ఓకే ఓకే, మేపుతున్నారు. ఓకే 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 అండి, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ ఆల్. మీకు కూడా థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఓకే, ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ.